ನಿಮ್ಗೆ ಹಿಂಗೆ ಸಾಕಲ್ವಾ ಸಿಲ್ವರ್ ಸ್ಟಾಪ್ ಮಾಡೋಣ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ತೀರಿ ಇಲ್ಲ ಸಿಲ್ವರ್ ಸಾಕ್ಬಿಡಿ ಗೆಲ್ಬೇಕಾ ಯಾಕಂದ್ರೆ ಊಟ ಏನಾಗ್ತಾ ಇದೆ ಹಸುವಾಗ್ತಾ ಇದೆ ನನಗೂ ಕೂಡ ನೀವು ಎಷ್ಟಂದ್ರೆ ನಾನು ಸ್ಟೆಪ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೀನಿ ಓಕೆ ಗುಡ್ ರೂಬಿ ಆಗಿದ್ರೆ ನಿಮ್ ರಿವಾರ್ಡ್ ಎಷ್ಟು ಎಷ್ಟು ಈಗ ನಿಮ್ಗೆ ಕೇಳ್ತೀನಿ ಅವ್ನು ಕೇಳಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಪಾಪ ಆಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ $7,500 ಆಲ್ಮೋಸ್ಟ್ 7 lakhs one time ಹಿಂಗೇನು ಬರುತ್ತೆ 3%. ಸೊ ನಾವು ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನ್ ಮಾಡಬೇಕು ಇಮ್ಮಿಡಿಯೇಟ್ಲಿ ನನಗೆ 3% ಇಂದ ನನ್ನ ಇನ್ಕಮ್ ಜಾಸ್ತಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ 4% ಆಗ್ಬೇಕಂದ್ರೆ ಗೋಲ್ಡ್ ಆಗ್ಬೇಕು ಗೋಲ್ಡ್ ಬೆಲೆ ಇದೆ ಅಲ್ವಾ ಬೆಲೆ ಇಲ್ಲ ಗೋಲ್ಡ್ ಬೆಲೆ ಇದೆ ಅಲ್ವಾ ಎಷ್ಟು ಬೆಲೆ ಇದೆ ಗೊತ್ತಾ ನನ್ನ ಮೀಟಿಂಗ್ಗೆ ಬರಬೇಕು ಅಲ್ವಾ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನೊಂದು ಸ್ಪೆಷಲಿ ನನ್ನ ಕೈನಿಂದ ಏನೋ ತೋರಿಸ್ಬೇಕಂತ ಲಯನ್ ನನ್ನ ಬ್ರಾಸ್ಲೆಟ್ ಗೊತ್ತಾ ಈ ಬ್ರಾಸ್ಲೆಟ್ ಪರ್ಚೇಸ್ ಮಾಡೋದು ಎಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಲ್ಲ ನನಗೆ ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಲ್ಲ ನಾನು ಡೈರೆಕ್ಟ್ ದುಬೈಗೆ ಹೋಗಿದೆ ದುಬೈಗೆ ಹೋಗಿ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೆ ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ಬೇಕಲ್ವಾ ದುಬೈಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಸ್ಪೆಷಲ್ ನನಗೆ ಹೇಳಿದ್ರು ದುಬೈನಲ್ಲಿ ಇದೆ ಸರ್ ಲೈನ್ ಅಂತ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದೆ ಹುಡುಕೊಂಡು ಗೊತ್ತಾಯ್ತಲ್ವಾ ನಾನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ಗೋಲ್ಡ್ ದಟ್ ಇಸ್ ಅ ವ್ಯಾಲ್ಯೂ ಆ ಗೋಲ್ಡ್ ವ್ಯಾಲ್ಯೂ ನಾನು ತಗೋಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಹತ್ರ ಕೆಪಾಸಿಟಿ ಇದೆಯಲ್ವಾ ಕೆಪಾಸಿಟಿ ಇದೆ ಯಾಕೆ ಬಂದಿದೆ ಕೆಪಾಸಿಟಿ ಗೋಲ್ಡ್ 4% ಎಷ್ಟು ಬರುತ್ತೆ ರಾಯಲ್ಟಿ ಸಾರಿ ರಿವಾರ್ಡ್ ಎಷ್ಟು ಬಂದಿದೆ ರೆಡ್ಡಿ ಅವರೇ ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಬಂದಿದೆ 10 ಲಕ್ಷ ಎಷ್ಟು $12,500 ಬಂದಿದೆ ನಿಮಗೆ ವಾವ್ ಸರ್ ಚಪ್ಪಾಳಿ ಸೇಮ್ ಡೇ ನೋಡ್ತೀರಾ ಸರ್ ಗೋಲ್ಡ್ ಆಗಿದ್ರು ಸೇಮ್ ಡೇ ಅವ್ರ ಅಕೌಂಟ್ ನಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಶಾಕ್ ಏನ್ ರೇಟ್ $12,500 1250 ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ ಗ್ರೇಟ್ ಅಲ್ವಾ ಸರ್ ಹೆಂಗ ಖುಷಿ ಇದಾರೆ ನೋಡಿ 6 months ಬ್ಯಾಕ್ ರೀತಿ ಅಂದ್ರೆ ಈಗ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬಂದಿರಲ್ಲ ಏನು ಖುಷಿ ಅಲ್ವಾ ಸರ್ ಯಾವತ್ತು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ರು ಅವರು ಮದುವೆನಲ್ಲಿನೂ ಮಾಡಿಲ್ಲ ಈಗ ಮಾಡ್ತಾ ಇದ್ರು ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೋಲ್ಡ್ 4%. ನೆಕ್ಸ್ಟ್ ಏನಿದೆ ಪ್ಲಾಟಿನಮ್ ಅಂದ್ರೆ ರಿವಾರ್ಡ್ ಎಷ್ಟು ಯಾರು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಪ್ಲಾಟಿನಮ್ ಅಂದ್ರೆ 5% ಅಂತ ಪ್ಲಾಟಿನಮ್ 5% ಸೇಮ್ 4% ಕ್ಯಾರಿ ಆಗುತ್ತೆ ಬಟ್ ಕಂಪನಿ ನೋಡಿ ಪ್ಲಾನ್ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಬಟ್ ಅದಕ್ಕೆ ಏನು ಹೇಳ್ತಾ ಇದೆ ಏನು ಕೊಡ್ತಾ ಇದ್ರು ಗೊತ್ತಾ 25,000 ಡಬಲ್ కంట్రోల్ చేస్తుంది అంతటి విశిష్టమైన అంటే మనము సమస్యలు తెలుసుకోవడమే కాదు సమస్యలు ఎవరైనా చెప్తారు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అది ఉంది ఇది అని పరిష్కారాన్ని సూచించగలగాలి అప్పుడు కదా ఏదైనా సంపూర్ణమవుతుంది ఈ రోజు నుంచి మనము మనకున్న ఈ అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపించబోతున్నాం ఈ పరిష్కారాలు మీరు అర్థం చేసుకోవడమే కాకుండా ఆచరించాలి ఏదైనా సరే మనం చెప్పినప్పుడు ఆచరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇని వదిలేస్తే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు ఈ ఆచరణ అనేది ఎలా ఉండాలి అంటే ఇది ఒకటి కాదండి ఒక సొల్యూషన్ కాదు మీకు దాదాపు నేను ఒక బుక్కే రాయబోతున్నాను ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యానికి 100 మార్గాలు అని 100 మార్గాలు అంటే 100 సొల్యూషన్స్ ఉన్నాయి దేనికదే ప్రత్యేకం కానీ మీరు ప్రతిదీ తెలుసుకోవాలి
ఈ తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం ప్రారంభించినప్పుడు మీరు ఆరోగ్యంగా అవుతారు. మీ ఆరోగ్యమే మీ బిజినెస్ నడిపిస్తుంది. మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత స్పీడ్గా మీ బిజినెస్ నడుస్తుంది. మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ఆ తర్వాత మీ కుటుంబాన్ని చూసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూసి మీ బంధువులు మిత్రులు మారిపోతారు. ఆ తర్వాత వారిని చూసి మీ చుట్టూ ఉన్న సమాజం మారుతుంది. మీ అందరిని చూసి ఆ విలేజ్ అంతా కూడా మారుతుంది. ఆ విలేజ్ని చూసి జిల్లా మారుతుంది. జిల్లాను చూసి రాష్ట్రం, రాష్ట్రాన్ని చూసి దేశం మారుతుంది. మన దేశం ఇప్పటికి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అని ప్రపంచం అంతా గుర్తించింది. కాదు, ఆరోగ్య భారతదేశం అని మన ద్వారా నిరూపిద్దాం. మన లైన్ టీమ్స్ ద్వారా ఇది అనారోగ్య భారతదేశం కాదు, ఆరోగ్యకరమైన భారతదేశం అని ప్రపంచంతో మనల్ని ఫాలో అయ్యేటట్టు ప్రపంచం అంతా కూడా మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా చేద్దాం. ఇవి చెప్పాను కదా, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్. ఇవి ఎక్కడ కూడా మీకు లభించవు. సో ఇక మనం గతంలో క్యూర్ సెల్ ఇంగ్రీడియంట్స్ గురించి మనం చెప్పుకున్నాం. అందులో యాపిల్ స్టెమ్ సెల్స్ గురించి, రెడ్ గ్రేప్స్ స్టెమ్ సెల్స్ గురించి, బ్లూబెర్రీ, అకాయ్ బెర్రీ, బార్లీ గ్రాస్, క్లోరెల్లా, అలాగే బ్లాక్ కోష్ గురించి, ఒమేగా 369 గురించి, ఆస్టాక్సిన్ గురించి వివరంగా మనం తెలుసుకున్నాం. అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఈ ఇంగ్రీడియంట్స్ లేకపోతే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. మన బాడీకి ఈ ఇంగ్రీడియంట్స్ ఇవ్వకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఇవి లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మైక్రోబయోమ్ ఉంది కదా, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, ఇవి ఉంటే కూడా అనారోగ్యం వస్తుంది. అవి లేకపోతే వస్తుంది, ఇవి ఉంటే అనారోగ్యం వస్తుంది. ఎన్నని బయట లోపల అంటే మన ఇంటి బయట కాదండి, మన శరీరం బయట లోపల నిరంతరము మనల్ని నాశనం చేయటానికి వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటాయంటే, సో ఇక మన ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనం ఈ మాత్రమైనా రక్షించబడుతున్నాం. ఆ ఇమ్యూనిటీని మనం గుర్తించి గౌరవించి దాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని వీటన్నిటిని ఫాలో అవ్వాల్సిందిగా, ఈ మైక్రోబయోమ్ అనేది ఇంకా బాడీ అంతా ఉంటుంది కదా. సో మన శరీరం అంటే మన జీవకణాలతో కూడింది యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మన జీవకణాలు ప్లస్ మైక్రోబయోమ్ ఎంత చూడండి, మన బాడీ లోపల బయట మరొక ప్రపంచం, మరొక జీవ ప్రపంచం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. నాకు లేవు అన్నవాడెవడు భూమి మీద లేడు. ఎందుకు? కనీసం బ్యాక్టీరియా అయినా ఉంటుంది కదా, గుడ్ బ్యాక్టీరియా, అవునా కదా? మైక్రోబయోమ్ లేకుండా ప్రపంచంలో ఎవడు లేడు, ఈవెందో నాతో కూడా కలిపి. ఏ సైంటిస్ట్ అయినా మీరు తీసుకుపోయి ఒక వ్యక్తిని ఇంకెక్కడో పెట్టినా సరే, ఐసీయూలో కాదు, ఏడబెట్టినా సరే మైక్రోబయోమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక మంచి బ్యాక్టీరియా ఉందంటే చెడు బ్యాక్టీరియా కూడా ఉన్నట్టే. చెడు బ్యాక్టీరియా ఉందంటే దాని స్నేహితులు వైరస్ ఉన్నట్టు, ఫంగస్ ఉన్నట్టు. ఇవన్నీ ఉంటే ఇంకా మరి మన పాములు, పారాసైట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటి, మన బాడీ అంటే మన జీవకణాలు ప్లస్ ఈ యొక్క మైక్రోబయోమ్, ఈ రెండు కలిపితేనే మన ఫంక్షనల్ బాడీ. ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యలన్నిటికీ ఇదే మూలం అనుకున్నాం కదా. వీటిని తగ్గించుకుంటూ పోతే, ఈ యొక్క మైక్రోబయోమ్ను మనం ఏమైనా తగ్గించుకుంటూ పోతే అన్ని రకాల సమస్యలు వాటంతట అవే బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఈ అనారోగ్య సమస్యలు అన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం అంటే విషవృక్షము, అన్హెల్తీ ట్రీ అంటున్నాం. విషవృక్షం. ఈ విషవృక్షానికి కొమ్మలు, ఊడలే ఈ యొక్క జబ్బులు. ఈ జబ్బుల మీద మీరు ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉండరు. ఎప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. డయాబెటిక్ పోతే బీపీ వస్తుంది, బీపీ పోతే గ్యాస్ వస్తుంది, గ్యాస్ పోతే ఫైల్స్ వస్తాయి, ఫైల్స్ పోతే సయాటికా వస్తుంది, ఇవన్నీ కాకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఇంకా లివర్ ప్రాబ్లమ్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తాయి. ఇట్లా క్యాన్సర్ దాకా రకరకాల ప్రాబ్లమ్స్తో మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు జీవితాంతం. కానీ మనం చెప్పుకునే
ఈ టీమ్ లైన్స్ ద్వారా మనం నేర్చుకునేది, మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ జబ్బుల గురించి కాదు మనం చేయాల్సిన ప్రయత్నాలు, జబ్బులు తగ్గించుకోవటం కాదు. ఆ జబ్బులకు మూల కారణమైన ఆ విషవృక్షాన్ని పెకిలించి వేయాలి. ఆ పెకిలించి వేయటం అనేది ఈ రోజుతో ప్రారంభమవుతుంది. అది ఎలా అనేది మీరు ఒక్కొక్కటి చూస్తారు. వీలున్నంత వరకు ఈరోజు ఒకటి కంప్లీట్ చేయటానికి చెప్తాను. సో, ఈ విషవృక్షాన్ని పెకిలించి వేయటంలో కీలకమైన అంటే ఒక గొడ్డలి లాంటిది మన క్యూర్సెల్. ఆ గొడ్డలి ఒకటే సరిపోతుందా? చెట్టును నరకాలంటే గొడ్డలి ఒకటే సరిపోతుందా? ఆ గొడ్డలి పట్టుకునే అతను ఆ నరికేవాడు కూడా కావాలి కదా! గొడ్డలి ఒకటే చెట్టును నరకలేదు. అంటే అది ఒక ఆయుధం. ఆయుధం ఏం చేయగలుగుతుంది? అది ఉపయోగించే వాడి చేతిలో మరి ఒక నాట్యం చేస్తుంది. సో, ఇప్పుడు ఒక మీ చేతిలో గొడ్డలి ఉంది. ఆ గొడ్డలితో మీరు ఏమైనా చేయొచ్చు కదా! అది మీరు ఉపయోగించే విధానంలో ఉంటుంది. దాంతో కట్టెలు నరికించుకోవచ్చు, మనుషులను కూడా నరకవచ్చు. ఇలాంటి విషవృక్షాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయటానికి మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు మన లయన్ సార్. అదే క్యూర్సెల్. ఇప్పుడు ఆ ఆయుధాన్ని ధరించి మరి ఆ చెట్టును పెకలించి వేసే అద్భుతమైన డిస్ట్రిబ్యూటర్ మీరు, నేను, అందరం మనందరం కూడా. సో, ఈ చెట్టు నరికే అద్భుతమైన మరి మీరు ఏమన్నా అనుకోండి. డాక్టర్లు అనుకోండి, యాక్టర్లు అనుకోండి, ఇంకోటి అనుకోండి. సమాజానికి ఒక దిశానిర్దేశం మీ ద్వారా జరగాలి. యెస్. మరి దీనికేంటి సొల్యూషన్? వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ఎంజాయ్ హెల్తీ లైఫ్ స్టైల్? అంటే యెస్, we have so many different types of natural solutions with using of cure cell to maintaining healthy lifestyle. ఒకటి కాదు, 2 కాదు, వందల రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కువ మొత్తం మీకు నేర్పిస్తాను. దేనికదే డిఫరెంట్. దేనికదే డిఫరెంట్. ఒకటి 100 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి నేర్చుకుంటే మీరు పండితులైపోతారు. యెస్. మీరు చూస్తారు కదా ఈరోజు. ఒక్కదాంతోనే మీరు పండితులైపోతారు. అంటే అట్లా ఒక 4, 5 నేర్చుకుంటే మీరు 4, 5 వారాలు బేరికే మీరు ఆరోగ్యంగా తయారైపోతారు. మీరు ఆరోగ్యంగా తయారైనప్పుడు మీలో ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 1, 2, 3 కాదు. 5, 6 రకాల జబ్బులు. అందులో డాక్టర్లున్నారు, యాక్టర్లున్నారు, ప్రతి ఒక్కరున్నారు. మీరు భయం లేకుండా ఇతరులతో చెప్పగలుగుతారు. ఎందుకు? మీ అనారోగ్యాన్ని మీరు తగ్గించుకున్నారు కాబట్టి, మీరు ఇతరులు మీ ఎదుట ఒక అడ్వకేట్ ఉన్నాయండి, ఒక డాక్టర్ ఉన్నాయండి, ఎవరన్నా ఉన్నాయండి. మీరు ఎంతో నమ్మకంగా, నిర్భయంగా అవతల వారితో మాట్లాడగలుగుతారు. ఆ శక్తి, ఆ ధైర్యం మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. అది రాలేదనుకోండి, మనమే ఒక పెద్ద పొట్టేసుకొని వేరే వాళ్ళ ముందల కూర్చొని ఇదండి ఇక నసుకుడు వస్తదనమాట. అంటే వచ్చే సేల్స్ కూడా రాకుండా పోతుంది. సో, ఈ విధంగా మరి మిమ్మల్ని అందరిని కూడా పండితులను చేయటానికి, మాస్టర్స్‌ని చేయటానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇక ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ హెల్త్ మీద ఎలాంటి డెఫినిషన్ ఇచ్చారో మనం తెలుసుకుందాం. హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మేర్లీ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం ఆరోగ్యాన్ని సంపూర్ణ శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితి మరియు వ్యాధి లేదా బలహీనత లేకపోవడం మాత్రమే కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తుంది. అంటే దాన్ని వివరంగా చెప్పాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వచనం ప్రకారం ఆరోగ్యం ఒక డైనమిక్ స్థితి అని హైలైట్ చేస్తుంది. మరియు ఈ కోణాలలో వ్యక్తులు వివిధ స్థాయిల శ్రేయస్సును అనుభవించవచ్చని అది అంగీకరిస్తుంది. ఆరోగ్యం మానవ హక్కు. యెస్, ఆరోగ్యం మన జన్మ హక్కు. ప్రతి జీవికి జన్మ హక్కు అండి ఆరోగ్యం. ఆరోగ్యంగానే పుడతారు ప్రతి వారు. ఆల్మోస్ట్ 99% పుట్టేటప్పుడు ఆరోగ్యంగానే పుడతారు. పెరిగేటప్పుడు కూడా. ఎప్పుడు మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే
ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత, టీనేజ్ దాటిన తర్వాత, అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఎంతో చలాకీగా ఉంటారు కదా! సో, అది అలా చనిపోయే వరకు అలా ఉండాలి. ప్రతి జీవి అలాగే ఉంటుంది. జనన మరణాలనేవి మన చేతుల్లో లేవు. కానీ ఆరోగ్యంగా జీవించటం మాత్రం మన చేతుల్లో ఉన్న పని. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యంగా జీవించటం అంత సులభమైన ప్రక్రియ మరేది గూడా లేదు. యెస్. అరటి పండు వలుసుకొని తిన్నంత సులభంగా ఆరోగ్యంగా జీవించొచ్చు. అనారోగ్యంగా జీవించటానికే ఖర్చవుతుంది, కష్టముంటుంది. అన్ని రకాల బాధలు అన్నీ గూడా అనారోగ్యానికే గానీ, ఆరోగ్యానికి గాదు. సో, అలాంటి ప్రపంచ ఆరోగ్య సంస్థే గాదు, నేను గూడా మొదటి నుంచి చెప్తున్నాను. అందరూ చెప్పేదొకటే. ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. మరియు సంతృప్తికరమైన జీవితానికి అది అవసరమని గూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. కాబట్టి ఇది మైండ్‌లో పెట్టుకోండి ఎప్పుడు గూడా. ఆరోగ్యం మన జన్మ హక్కు. ఇక మరి మన బాడీకి ఫ్యూయల్ గావాలి. ఫ్యూయల్ అంటే మీరు మీ బండి 2 వీలర్ గాని, 4 వీలర్ గాని డీజిలో, పెట్రోలో పోపిస్తుంటారు కదా! ఆ ఫ్యూయల్ కాదు నేను చెప్పేది. మీకున్న బండికి ఏదో ఒక ఫ్యూయల్ కొట్టిస్తా ఉంటారు. డీజిలో, పెట్రోలో, సీఎన్‌జీనో ఏదో. దాంతో పాటు ప్రతిసారి మీరు సర్వీసింగ్ ఇచ్చినప్పుడల్లా ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా! మన క్యూర్సెల్ అనేది బండికి ఇంజిన్ ఆయిల్ లాంటిది. యెస్. మీ బండి ఏదైనా సరే 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఏదైనా సరే, అది పెట్రోల్ వాహనమైనా, డీజిల్ వాహనమైనా ఇంజిన్ ఆయిల్ అనేది కామన్, కంపల్సరీ. మన క్యూర్సెల్ అనేది ఇంజిన్ ఆయిల్ లాంటిది. మనం తినే ఆహారం పెట్రోల్, డీజిల్ లాంటిది. అర్థమైందా? ఈ 2 ముఖ్యమే బండికి. అంటే మీరు క్యూర్సెల్ ఎంతకాలం వాడాలి అని చాలామంది నన్ను అడుగుతా ఉంటారు. మిమ్మల్ని కూడా అడుగుతా ఉంటారు. మీరు చెప్పండి. మీరు భోజనం చేసినంత కాలం క్యూర్సెల్ వాడాలి. ఎందుకు? మీ భోజనంలో లేని మైక్రో న్యూట్రిషన్ అన్నీ కూడా క్యూర్సెల్‌లో ఉన్నాయి. అందులో మీకు చెప్పాను ఒకటి ఎస్ఓడి అని, సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్. అది ఎక్కడ లభిస్తుంది చెప్పండి? అది ఫ్రీ రాడికల్స్‌ను వాటర్‌గా కన్వర్ట్ చేసి బయటికి పంపిస్తుంది. యూరిన్ ద్వారా, స్వెట్టింగ్ ద్వారా. సో, అలాంటి అద్భుతమైనది మన క్యూర్సెల్. ఇకపోతే సమస్త అనారోగ్యాలకు గట్ మైక్రోబయోమ్ కారణమైతే, దాన్ని మెయింటైన్ చేసేది, మరి కంట్రోల్ చేసేది ఎవరు? బ్రెయిన్ గదా! అంటే మైండ్ యొక్క సూచనల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం బ్రెయిన్ మన బాడీని కంట్రోల్ చేస్తుంది. సో, మన ఆలోచనలు ఇది కరెక్ట్‌గా ఉంటే, సో, మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యం మన విజ్ఞానంపై ఆధారపడి ఉన్నది అని మరొకసారి మనవి చేస్తున్నా. మన అనారోగ్యానికి మన అజ్ఞానమే కారణం. కాబట్టి మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మన దేహం గురించి, తన అవసరాల గురించి తెలుసుకోవాలి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. మన దేహం మనం తయారు చేసుకున్నది కాదు. దానికి అవసరమైన ఆహారం గూడా మనం తయారు చేయలేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మనం తయారు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన దేహం మనం తయారు చేసుకున్నది కాదు. అది సాధ్యం గూడా గాదు. అది దేవుడిచ్చిన వరం. అందులో మన ప్రమేయం ఒక్కటి గూడా లేదు. దానికి అవసరమైన ఆహారం గూడా దేవుడే తయారు చేసి రెడీగా పెట్టాడు. దాన్ని యూటిలైజ్ చేసుకోవటమే. కానీ మనమేం చేస్తున్నాం? కొంచెం ఆ మనస్సు ఉంది గాబట్టి, మనం తిక్కగా దాన్ని తీసుకొచ్చుకొని ఇంటికి రకరకాలుగా మార్చి మనకు నచ్చినట్టు మన నాలుకకు ఇష్టమైన రీతిగా తయారు చేసుకుంటున్నామే గానీ, అది మన బాడీకి సూటబుల్ అవుతుందా? కాదా? అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో, ఇది అర్థం గాకే మనిషి తను తయారు చేసుకొని రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. అలా కాకుండా మిగతా జీవరాశి ఈ భూమి మీద మరి సైన్స్ ప్రకారం గాని, శాస్త్రాల ప్రకారం గాని 84,00,00,000 జీవరాశి, 84,00,000 రకాల జీవరాశి జీవిస్తుంది అని చెప్తున్నాయి. వాటికి ఎవ్వరికీ లేని డాక్టర్లు, మెడిసిను, వాటెవ్వరికీ లేని హాస్పిటల్లు మనకే ఎందుకు అంటే, ఇక్కడే చిన్న పొరపాటు జరుగుతా ఉంది. అవన్నీ గూడా దేవుడిచ్చిన ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ జీవిస్తున్నాయి. మనం మాత్రం నేనే గొప్ప, నేనే వీరుని, శూరుని, నాకు మించిన
వంటగా తెలియదు అని మనమే తయారు చేసుకొని ఇష్టారీతిన తయారు చేసుకొని తింటుంటే అది మన బాడీకి సూటబుల్ కావట్లేదు. సో కాబట్టి మైండ్ సెట్ కొద్దిగా మార్చుకోండి. ఇక ఇక్కడ చూడండి, మన బాడీలో ఒక స్ట్రక్చర్ ఉంది. దాన్ని స్కెలిటన్ అంటాం మనం. ఈ స్కెలిటన్‌కు అనుగుణంగా మన ఔటర్ బాడీ ఉండాలి. అవునా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మన స్ట్రక్చరు ఇలా చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా! ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు స్ట్రక్చర్‌కు అనుగుణంగా ఈ కండరాలు ఇవన్నీ కూడా ఉండాలి కదా! కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కానీ దానికి డబుల్, త్రిబుల్ బాడీ తయారవుతుంది. ఇప్పుడు మీరు ఒక ఫ్లోర్‌కు ఫౌండేషను, స్ట్రక్చరు అంటే బీములు, పిల్లర్స్ ఏసి దాని మీద 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు కట్టటానికి వీలవుతుందా? కాదు కదా! మరి మీ స్ట్రక్చర్‌కు అనుగుణంగా మీ బాడీ ఉండాల్సిన చోట మరెందుకు ఈ ఎక్కువ అంతస్తులు ఇక్కడ కడతా ఉన్నారు? ఇక్కడ చూడండి. ఇప్పుడు మన స్ట్రక్చర్ అంటే మన స్కెలిటన్ గానియండి, బ్రెయిన్ గానియండి, లంగ్స్ గానియండి, హార్ట్ గానియండి, మన బాడీ పెరిగిందని అవి పెరగవు కదా సైజులు. ఇప్పుడు మన స్ట్రక్చర్‌కు అనుగుణంగా మన బాడీ నిర్మితమైతే దానికి బ్లడ్ సప్లై చేయటానికి అవసరమైన మేరకు మరి హార్ట్ తయారై ఉంటుంది. ఇప్పుడు ఉన్న పలంగా మన బాడీ రెండింతలైంది, మూడింతలైంది. అంటే ఎత్తు కాదు, ఎడల్పు ఎడల్పు అవుతుందన్నమాట ఇక్కడ. ఎడల్పు అయితే మరి దానికి అనుగుణంగా మన బాడీ సైజ్ పెరిగినట్లు ఏమన్నా లివర్ పెరుగుతుందా? లేకపోతే హార్ట్ ఏమైనా పెరుగుతుందా? కిడ్నీలు, లంగ్స్, మరి ఏది పెరుగుతుందో చెప్పండి? ఏది పెరగదు. అంటే ఆ ఉన్న స్ట్రక్చరే మరి మీరు పెంచుకున్న బాడీ మొత్తానికి సప్లై చేయాలి. అంటే ఓవర్ వర్క్ చేయట్లే. సో అది ఆడవారు కానీ, మగవారు కానీ మీరే ఆలోచించండి. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా రైట్ సైడ్ ఉన్నట్టు చక్కగా చలాకీగా ఉన్న మన బాడీని ఎందుకు రెండింతలు, మూడింతలు చేసుకుంటాను? అదే అందము, ఆనందమని ఎందుకు మురిసిపోతున్నాం? మనము మంచి మంచి డిజైన్లు, బట్టలు, బంగారం ధరించుకొని నన్ను చూడు అనుకుంటూ తిరుగుతున్నాం కానీ ఫంక్షన్ల చుట్టూ. బాడీ పెరిగిపోతుందని మీకెవరు చెప్పలేదు. మీరు కూడా గమనించట్లేదు. ఇది మన దేహంలో పార్ట్ అనుకుంటున్నారు. అది ఎట్లా అవుతుంది? ఈ ఎక్స్ట్రా పెరిగిన ఈ బాడీ మొత్తానికి బ్లడ్ ఎవరు సప్లై చేస్తారు? అంటే హార్ట్ సప్లై చేయాలి. అంటే ఓవర్‌లోడ్ పడింది కదా దాని మీద. మీరు ఎకరా పొలానికి కొనుక్కొని 3 ఎకరాలకు నీళ్లు కట్టినట్టుంది ఒక పంపుతో. సో ఇంకా మరి కిడ్నీలు సైజ్ ఏం పెరగవు కదా! ఈ బ్లడ్ మొత్తాన్ని ప్యూరిఫై దానికి ఓవర్‌లోడ్ అయింది కదా! మరి లంగ్స్ ఇట్లా ప్రతి అవయవం కూడా ఓవర్ వర్క్ చేస్తా ఉన్నాయా? మరి ఎంతకాలం అలా చేస్తాయి చెప్పండి? ఒక లేడీసే కాదండి, జెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా మారిపోతా ఉన్నారు. ఏంటి దీనికి కారణం? సో ఇలా మీరు ఇలా రైట్ సైడ్‌లో ఉండాల్సిన ఈ స్ట్రక్చర్ ప్రకారం ఉండాల్సింది డబుల్, త్రిబుల్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు క్యూర్సెల్ కూడా ఇప్పుడు ఇలా ఉండి మా బాలరెడ్డి గారు ఒకే చార్జెట్ తీసుకున్నారండి హెల్తీగా ఉన్నవారు అంటే, నేను చెప్పింది నార్మల్ క్యాండిడేట్‌కు. మీరేమో డబుల్, త్రిబుల్ అయ్యి నేను ఒకటే క్యూర్సెల్ చార్జెట్ తీసుకుంటానంటే ఎలా కుదురుతుంది? మీరు చెప్పండి. హెల్తీగా ఉన్న క్యాండిడేట్ అయినా సరే డైలీ ఓ చార్జెట్ తీసుకోమని చెప్తున్నాం మనం ప్రెజెంటేషన్‌లో. మరి ఎవరికి చెప్పాం అది? హెల్తీగా ఉన్న నార్మల్ క్యాండిడేట్‌కు. ఇతను కూడా ఇంకా బీపీ, డయాబెటిక్ ఇవన్నీ ఫైండ్ ఔట్ కాకపోవచ్చు. కానీ లోపల ఉంటాయి. కొద్దిగా టైం పట్టొచ్చు. బాడీ పెంచేసాడు. బాడీ పెంచేసినప్పుడు నేను చెప్పిన ఒకటి సూత్రం ఇక్కడ ఎలా వర్తిస్తుంది చెప్పండి? డబుల్ బాడీ పెట్టుకొని. డబుల్ డోస్ వాడాలి కదా మరి. సో ఎక్కడ లోపం ఎక్కడుంది? స్టెమ్ సెల్‌లో ఉందా? ఎందుకంటే మన స్టెమ్ సెల్లే కదా మనకు మన పుట్టుకు కారణమైంది. మన బాడీ పెరుగుదలకు కారణమైంది మన స్టెమ్ సెల్లే కదా!
స్టెమ్ సెల్లో ఏమన్నా లోపం ఉంది ఇలా మన బాడీ సైజు పెరగటానికి? అంటే స్టెమ్ సెల్లో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కానీ ఎక్కడ కూడా లోపం కానీ లేదు. అలా లోపాలు ఉంటే మన కళ్ళు ఉన్న దగ్గర ముక్కు ఉండొచ్చు, ముక్కున్న దగ్గర చెవులు ఉండొచ్చు, చెవులున్న చోట నోరు ఉండొచ్చు. సో ఈ పొట్ట దగ్గర ఏ తలకాయ ఉండొచ్చు. అలాంటి కన్ఫ్యూజ్ ఏం లేదు. చాలా క్లియర్గా ఉంది మన స్టెమ్ సెల్. చెప్పాను మీకు మన స్టెమ్ సెల్ అనేది దేవుడు, గాడ్. గాడ్ మీన్స్ జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. సో దానికి మరణం లేదు. స్టెమ్ సెల్కు మరణం లేదు. మనం ఇప్పుడు జీవించున్నప్పుడే ఆ ఇన్ఫర్మేషన్, ఆ మెమరీస్ అన్ని కూడా పాస్ ఆన్ అయిపోతున్నాయి. మరణం ఎవరికంటే ఆ స్టెమ్ సెల్ ద్వారా, ఆ నాలెడ్జ్ ద్వారా పంచభూతాలను వినియోగించుకొని తయారైన ఈ యొక్క బాడీకి మాత్రమే మరణం. స్టెమ్ సెల్కు మరణం లేదు. సో అలాంటి స్టెమ్ సెల్లో ఎక్కడ కూడా లోపం లేదు. అలాగే ఇమ్యూనిటీలో కూడా ఎక్కడా లోపం లేదు. స్టెమ్ సెల్ నుంచే తయారైంది ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ అనేది రక్షణ వ్యవస్థ. స్టెమ్ సెల్కు తెలుసు, నేను తయారు చేసిన ఈ బాడీ బయటికి పోతుండగానే దాన్ని కబలించి వేయటానికి ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైడ్స్ సిద్ధంగా ఉంటాయి. కాబట్టి నాకు రక్షణ కావాలని మన అమ్మ కడుపులోనే ఇమ్యూనిటీని కూడా తయారు చేసి రక్షణతో పంపిస్తుంది. మన బాడీని స్టెమ్ సెల్ రక్షణతో పంపిస్తుంది. ఆ రక్షణ వ్యవస్థ కూడా కాపాడలేకపోతుంది. ఎందుకు? మనమేమో వైడ్గా తయారవుతున్నాం కదా. ఎత్తు పెరిగినా పర్వాలేదు కానీ ఎడల్పుగా పెరుగుతా ఉన్నాం. మరి విస్తరించిన ఈ యొక్క బాడీని ఎవరికి ఉపయోగం అంటే ఏదో వీరికి ఉపయోగం. ఈ వైరస్లు, బ్యాక్టీరియాలకు వాటికి ఇంకా విస్తృతమైన ప్రదేశం దొరికింది కదా. ఎక్కువ ప్రాంతం అవి సంచరించడానికి బాగా దొరికింది. ఈ వైరస్లకు, బ్యాక్టీరియాలకు, ఫంగిసైడ్స్కు, పారాసైడ్స్. కానీ వాటిని చంపే ఇమ్యూన్ సిస్టమ్ మరి ఆ స్థాయిలో విస్తరించలేకపోతుంది. అప్పటికీ ఎంతో విస్తరిస్తూ ఉంది. ఎంత విస్తరించినా మాత్రం మనమేమో రోజు రోజుకు సైజు పెంచుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి స్టెమ్ సెల్లో లోపం లేదు, ఇమ్యూనిటీలో లోపం లేదు, మన ఆర్గాన్స్లో లోపం లేదు. ప్రాబ్లం అంతా కూడా ఎక్కడుంది అంటే మన బాడీ సైజు పెరగటంలోనే ఉంది. దీన్ని మనం ఇప్పుడు సమస్య చెప్తున్నాను అని పరిష్కారం లేదనుకోబోకండి. పరిష్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడుతాను. ఏ సమస్య మీద ప్రతి దానికి మన దగ్గర పరిష్కారాలు ఉంటాయి. అది కూడా ఇన్నోవేటివ్. మీకు ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పని ఇన్నోవేటివ్ పరిష్కారాలు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. సో మరి ఇప్పటికైనా మరి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా తిరిగి మనం పూర్వస్థితి అయిన ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకుందాం. స్టెమ్ సెల్తో తయారైన క్యూర్ సెల్ వాడి మళ్ళీ మనం ఆరోగ్యంగా తయారవుదాం. ఈ ఆరోగ్యంగా తయారవటానికి ఏం చెప్పుకున్నాం మనం? ఫ్యూయల్ 2 రకాలుగా ఉంటుంది. క్యూర్ సెల్ అనేది ఇంజిన్ ఆయిల్ లాంటిది. ఆహారం అనేది మన యొక్క పెట్రోల్, డీజిల్ లాంటిది. 2 ఫ్యూయలే, 2 లిక్విడ్సే. సో 2 ఇంపార్టెంట్. సో అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ పూర్వస్థితికి వచ్చేద్దాం. మన ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకుందాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హంగర్ హార్మోన్స్ అని ఉన్నాయి. హంగర్ హార్మోన్స్ ఆకలిని కలిగించే లేదా నియంత్రించే హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి చెప్తాను దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఇందులో లెప్టిన్ అని, గ్రేలిన్ అని 2 హార్మోన్స్ ఉంటాయండి. ఈ గ్రేలిన్ అనేది ఈ స్టమక్లో తయారై బ్రెయిన్కు సజెషన్ ఇస్తుంది అనమాట. ఆకలి తిను, ఆకలి అవుతుంది, తిను అని ఈ గ్రేలిన్ ఈ బ్రెయిన్కు నిరంతరము సందేశాలు ఇస్తూ ఉంటుంది. అదే లెప్టిన్ అనే హార్మోను మన బాడీలో ఈ ఫ్యాట్ సెల్లో తయారవుతుంది అనమాట. కొవ్వు సెల్స్ ఉంటాయి కదా, వాటిల్లో తయారై బ్రెయిన్కు సజెషన్ ఇస్తుంది. తినొద్దు, చాలు,
తృప్తిగా ఉన్నా నాకు అవసరం లేదు, చాలు చాలు అని అది సిగ్నల్స్ ఇస్తాం. ఈ 2 సిగ్నల్స్ చూడండి ఎలా ఉన్నాయి, పరస్పరం విరుద్ధం అన్నమాట. అయితే ఈ రెండిటి గురించి తెలుసుకునే ముందల అసలు హార్మోనల్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. దీన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఈ హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇందులో థాలమస్ ఉంటుంది, ప్లీనల్ గ్లాండ్స్ ఉంటాయి, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, పారా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, ఆర్డినల్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే కిడ్నీ పైన ఉంటాయి అన్నమాట. అలాగే ప్యాంక్రియాస్ అనేది కూడా ఈ యొక్క హార్మోనల్ గ్లాండే. ఇన్సులిన్ అనేది కూడా హార్మోన్. అది ఈ లెప్టిన్, గ్రేలిన్ లాగా అది కూడా హార్మోన్ ఇన్సులిన్ అనేది. సో అలాగే ఓవరీస్, అలాగే టెస్టిస్, ఇవి హార్మోనల్ గ్లాండ్స్ అంటారు. ఈ హార్మోనల్ గ్లాండ్స్ బ్రెయిన్ ద్వారా యాక్టివేట్ అవుతూ మన బాడీని నడిపిస్తాయి. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవటానికి ఒక విషయం చెప్తాను. మీ బండికి బ్రేకు, ఎక్సిలేటరు ఎంత ముఖ్యమో ఈ హార్మోనల్ గ్లాండ్స్ కూడా అంతే ముఖ్యం. మీ బండిని మీరు నడిపించగలుగుతారా? బ్రేక్ కానీ ఎక్సిలేటర్ కానీ ఈ 2 లేకుండా నడిపించగలుగుతారా? ఈ హార్మోనల్ గ్లాండ్స్ లేకుండా కూడా మీ బాడీ నడవదు. సో గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ హార్మోన్స్లో అతి ముఖ్యమైనది, మరి ఆకలిని కలిగించేది ఈ గ్రేలిన్. ఇది పొట్టలో తయారై బ్రెయిన్కు నిరంతరం సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. నువ్వు తిను తిను తిను, ఆకలి 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 అని. అలాగే లెప్టిన్ అనేది ఈ కొవ్వు కణాలతో నుంచి తయారై బ్రెయిన్కు సందేశం ఇస్తూ ఉంటుంది. తినొద్దు తినొద్దు, నాకు సరిపోయింది, సంతృప్తిగా ఉన్నా, తృప్తిగా ఉన్నా, వద్దు వద్దు అని అది చెప్తుంది. ఇక ప్యాంక్రియాస్ గ్లాండ్ ఈ తిన్న ఆహారం అంటే మీరు గాన లెప్టిన్ మాట ఇని, అంటే అది చెప్తాను, లెప్టిన్ మాట ఎట్లా వింటారు, గ్రేలిన్ మాట ఎలా వింటారు అనేది వస్తుంది. తొందరపడబాకండి, భయపడబాకండి. ఈ మరి మనం తిన్న ఆహారం మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి అది తయారైన గ్లూకోజ్ను మరి వివిధ కణాలకు అందివ్వటానికి ఆ మేరకు ఇన్సులిన్ కూడా తయారు కావాలి కదా. ఇప్పుడు మనం ఎక్కువ తిన్నామని ఎక్కువ ఇన్సులిన్ తయారు కాదు కదా. మన బాడీకి ఎంత అవసరమో అంత. ఇది లెప్టిన్ ఫ్రెండ్ అన్నమాట. ఇన్సులిన్ అనేది లెప్టిన్ ఫ్రెండ్, గ్రేలిన్ ఫ్రెండ్ కాదు. గ్రేలిన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇన్సులిన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ మాత్రం అది కూడా తటస్థంగా ఉంటుంది. ఏం చేస్తుంది పాపం అది మాత్రం, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే తటస్థంగా ఉంటుంది అనమాట. సో ఈ లెప్టిన్ దాని యొక్క ఇది ఏంటంటే ఇదే పని. లెప్టిన్ అయితే తినొద్దు 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 అని చెప్తుంది, గ్రేలిన్ అయితే తిను 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 అని చెప్తుంది. ఇప్పుడు గ్రేలిన్ మాటినం అనుకోండి, ఆకలి పెరిగిపోతా ఉంది, కడుపులో ఎలకలు పరిగెడతాయంటారు కదా, అదే దాని వల్లనే జరుగుతుంది అట్లా. కడుపులో బాధ, ఇక తినకపోతే ఇంకేదో కంపులు గులిపోయినట్టు, ఇక మనం చచ్చిపోయినట్టు ప్రవర్తిస్తాం కదా, అదే గ్రేలిన్ లెవెల్స్ ఎక్కువైపోయి బాడీలో అలా జరుగుతుంది అనమాట. సో లెప్టిన్ లెవెల్స్ ఎక్కువైతే మీరు రోజంతా తినుకున్నా కూడా ఏమి కాదు. సో ఈ గ్రేలిన్ ఎక్కువైపోతే ఆకలి ఎక్కువైపోతుంది, లెప్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఆకలి తగ్గిపోతుంది, తృప్తిగా ఉంటాం మనం. సో ఈ సందర్భంగా మనం ఏం చేస్తున్నాం, బిజీ లైఫ్ అయిపోయింది. బిజీ లైఫ్ ఎంత బిజీ లైఫ్ అయిపోయిందంటే ఇక మనం ఏమీ పట్టించుకోలేనంత స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మన బాడీ గురించి ఇప్పుడు మీరు ఏ చేసినా, ఈవెన్ ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా, ఆ బాడీ ఉన్నంత కాలమే దానికి గౌరవం మర్యాద. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సెలెక్ట్ అయ్యాడు, ప్రమాణ స్వీకారం రేపు వెళ్ళి చేయాలి. ఈ రాత్రికే బాడీ పోయింది, మరణించాడు. ఇంక ఇప్పుడు పోయి ఆ శవానికి ఏమన్నా పదవి అంట కడతారా? లేదు కదా. అంటే మీ బాడీ అది ఆరోగ్యంగా ఉన్నంత కాలమే మీకు ఈ గౌరవమైన మర్యాదలైన, ఈ హోదాలైనా, ఇంకేదైనా. ఇది మనం అర్థం చేసుకొని మీరు ఎంత బిజీగా ఉన్నా
మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ఈ సెల్స్‌ను, ఇమ్యూనిటీని పెంపొందించుకునే ఈ 2 రకాల ఫ్యూయల్స్ అంటే ఆహారము, అలాగే ఈ ఇంజిన్ ఆయిల్ టైప్ అయిన ఈ న్యూట్రిషన్, మైక్రో న్యూట్రిషన్ అంటే క్యూర్ సెల్ వాడుకుంటూ ఆహారం మీద నియంత్రణ సాధిస్తే మీరు ఎంత స్థాయికైనా ఎళ్ళగలుగుతారు. మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఎన్నో కలలు కంటా ఉంటారు. అవన్నీ నిజం కావాలంటే ముందు మీ బాడీ సహకరించాలి కదా! కాబట్టి క్యూర్ సెల్ వాడుకుంటూ ఫిట్‌గా ఉండండి. ఎందుకంటే అది ఫిట్ చేయటానికి అది స్టెమ్ సెల్‌ను పవర్‌ఫుల్‌గా మారుస్తుంది. ఇమ్యూనిటీని కూడా బూస్టింగ్ చేస్తుంది. క్యూర్ సెల్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్. సో, ఇక అది రోజు మనం రెగ్యులర్‌గా వీలుంటే 2 సార్లు తీసుకోండి. ఆరోగ్యవంతులు కూడా ఓవర్ బాడీ ఉంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బీఎంఐ. ఈ బాడీ మాస్ ఇండెక్స్ కంటే ఒక్క 2 కేజీలు ఉన్నా కూడా ఎక్స్‌ట్రా మీరు డబుల్ అంటే 2 చాచెట్స్ ఉదయము, సాయంత్రం తీసుకుంటే మిమ్మల్ని మళ్ళీ నార్మల్‌గా, అందంగా, ఆరోగ్యంగా తయారు చేయగలుగుతుంది క్యూర్ సెల్. సరే, ఇప్పుడు మనం లెప్టిన్, గ్రేలిన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇవి ఎట్లా ఉండాలి? 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండకుండా అది లెప్టిన్ లెవెల్స్ తగ్గి, గ్రేలిన్ లెవెల్స్ పెరిగినాయనుకోండి ఆకలి, హంగర్. అదే లెప్టిన్ లెవెల్స్ పెరిగి, గ్రేలిన్ లెవెల్ తగ్గింది అనుకోండి, తృప్తి. ఇక ఆకలి లేదు. మంచిగా ఉన్నాం. ఆరోగ్యానికి అది ప్రథమ సూత్రం. ఇప్పుడు మరి ఈ గ్రేలిన్ పెరగటానికి మూల కారణం ఏంటి? దానికి మూల కారణం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఒక ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా ఎన్నని దాంట్లో చెప్పగలం? బోలెడన్ని ఉన్నాయి కదా! హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా కూడా గ్రేలిన్ హార్మోన్ పెరగటానికి కారణమవుతుంది. అంతేకాకుండా షుగర్‌తో తయారైతాయి చాలా. అందులో షుగర్ ఉందని మీకు తెలియదు. బిస్కెట్‌లు గానీ, ఈ చాక్లెట్‌లు గానీ, ఇంకా ఎన్నో రకాలు ఎన్ని పేర్లని చెప్పగలుగుతాం. అది తర్వాత వస్తుందిలే అది సబ్జెక్టు. ఈ షుగర్ ఫుడ్స్ ఇవన్నీ గూడా ఈ గ్రేలిన్ లెవెల్స్‌ను పెంచుతాయన్నమాట. ఇక చక్కెర అయితే మనం టీల్లో, కాఫీల్లో, జ్యూసుల్లో వాటిల్లో ఈటిల్లో యేసుకునే చక్కెర అంతా గూడా డైరెక్ట్‌గా గ్రేలిన్ లెవెల్‌ను పెంచుతుంది. ఈ గ్రేలిన్ పెంచటానికి చక్కెర, ఈ యొక్క ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇక రైస్ ఉంది కదా! వైట్ రైస్. వైట్ రైస్ అంటే ఇంక డైరెక్ట్ చక్కెర అంటే డైరెక్ట్ గ్లూకోజ్ అండి. రైస్ అంటే అది ఏ రైస్ అన్నా తీసుకోండి. అది ముడి బియ్యమా, పాత బియ్యమా, కొత్త బియ్యమా, లేకపోతే తెల్లటి రైసా, నల్లటి రైసా, ఏదైనా రైస్ అనేది ఇండైరెక్ట్ గ్లూకోజ్. మీరు చక్కెర 4 స్పూన్లు తీసుకున్నా ఒకటే. అదే అన్నం వైట్ రైస్ ఒక 10 స్పూన్లు తీసుకుంటే దాంతో సమానమవుతుంది. అంటే ప్రతి ఒక చక్కెర స్పూన్‌కు 2 స్పూన్ల వైట్ రైస్‌తో సమానం అన్నమాట. అర్థమైందా? సో, ఇవి తీసుకోవటం వల్ల మన బాడీలో ఇంకా ఈ యొక్క జంక్ ఫుడ్స్ ఉన్నాయి కదా! ఎన్ని రకాలని చెప్పగలుగుతాం? ఈ జంక్ ఫుడ్స్. ఇక ఇవన్నీ గ్రేలిన్ లెవెల్స్‌ను పెంచుతా ఉంటాయి. ఈ గ్రేలిన్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుందో చూడండి. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్స్ పెరుగుతాయి. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, డిజార్డర్స్ అంటాం. అంటే గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ ఇలాంటి గ్యాస్ట్రిక్ ఫంక్షన్ పెరిగిపోతుందన్నమాట. గ్యాస్ ట్రబుల్స్ ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ గ్రేలిన్ లెవెల్ పెరిగితే. అలాగే మ్యూకస్ దెబ్బతింటుంది. గట్‌లో ఈ ఈ మనం చెప్పుకున్నాం కదా! జీర్ణ వ్యవస్థ అనేది 26 అడుగుల నుంచి 30 అడుగుల పొడవుంటుందని. దాని గోడలు అంటే ఈ యొక్క ప్రేగుల యొక్క గోడలు దెబ్బతింటాయన్నమాట. మ్యూకస్ అంటాం మనం దాన్ని. ఆ గోడలు దెబ్బతింటే ఏమైతుంది? మీరు ఏదైనా సాల్టీ ఫుడ్ గానీ, కొంచెం స్పైసీ ఫుడ్ గానీ తిన్నప్పుడు భగ్గుమంట మంటలేస్తుంది. కడుపులో మంట, త్రేపులు ఇయన్నీ చెప్పగలుగుతాం. లివర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అంటే ఫ్యాటీ లివర్. ఈరోజు విచారకరమైన విషయం ఏందంటే భారతదేశంలో మరి 100కి అంటే 100కి 75% మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడతా ఉన్నారు. అలాగే ఫుడ్ ఇంటేక్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా! గ్రేలిన్ లెవెల్ పెరిగితే ఇంక ఫుడ్ తీసుకోవటం, బాడీ సైజ్ పెరగటం అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్యాంక్రియాస్ ఫంక్షన్ గూడా ఏం చేస్తుంది అది మాత్రం? ఎంత ఫుడ్ కని ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలుగుతుంది. మన బాడీకి అవసరమైన ఇన్సులిన్ తయారు చేయగలుగుతుంది గానీ,
డబుల్ బాడీ, త్రిబుల్ బాడీ ఉంటే అది మాత్రం ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుంది? ఇంకా క్యాన్సర్లు అయితే ఒకటా రెండా? బోల్డ్ అని క్యాన్సర్లు మన బాడీని చుట్టుముడతాయి. సో ఈ విధంగా మన అనారోగ్యానికి ఈ గ్రేలిన్ ప్రథమ మెట్టు అనమాట. ఇంకా క్యూర్ సెల్ ఈ హార్మోన్స్ను కూడా బ్యాలెన్స్ చేయగలిగే టెక్నాలజీ ఈ క్యూర్ సెల్ ఉంది. మీకు ఆల్రెడీ నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు చెప్పాను. మీకు గుర్తుందో లేదో, ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళొకసారి చివరిలో మనం ఒమేగా 369 గురించి చెప్పేటప్పుడు ఈ హార్మోన్స్ గురించి చాలా కొంచెం ఒక 2 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్యూర్ సెల్ హార్మోన్స్ను కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో కాబట్టి క్యూర్ సెల్ అనేది మీరు మీ జీవితం నుంచి విడదీయలేని బంధం అది. ఈ క్యూర్ సెల్ మీరు నిరంతరం మీతో పాటు ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎప్పుడు మీరు దాని క్యూర్ సెల్ పవర్ఫుల్ ఎంబ్రాన్స్ అంటారు. సో ఇది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లెప్టిన్ అనేది మనం చెప్పుకున్నాం. లెప్టిన్ అనేది తృప్తిని కలిగిస్తుంది. తినొద్దు అని మన బ్రెయిన్కు సజెషన్ ఇస్తుంది. మరి గ్రేలిన్ ఏం చేస్తుంది తెలుసా? గ్రేలిన్ ఏం చేస్తుందంటే తిను ఆకలి అని చెప్తుంది కదా. ఎప్పుడు చెప్తుంది? అది డిపెండ్ ఆన్ మన వయసు, మనకున్న డిసీజ్, మన జెండర్ కూడా అక్కడ బాగా ఇంపార్టెన్స్ అనమాట. లేడీస్ కొంతమంది చూడండి తినకుండా అలా అంటే ఏదో తిన్నట్టు కొంచెం బాడీకి అవసరమైంది చాలా చక్కగా చలాకీగా ఉంటుంది. సో జెండర్ కూడా అక్కడ ఇంపార్టెన్స్ చూపిస్తుంది. అంటే ఈ గ్రేలిన్ జెండర్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి. ముఖ్యంగా గ్రేలిన్ ఎప్పుడు రెచ్చిపోతుందంటే మన బాడీలో ఈ లెప్టిన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఇక గ్రేలిన్ తిను మనమేమో అప్పుడే తింటాం, మళ్ళీ ఆకలంటది. చూడండి, మీ అందరికీ అనుభవమే ఇది. సో లెప్టిన్ లెవెల్స్ తగ్గితే గ్రేలిన్ రెచ్చిపోయి ఇక తిను అని చెప్తా ఉంటుంది. గంటకు తినమంటుంది. రోజుకు 6 సార్లు అంటుంది. డాక్టర్లు కూడా మనకు తగినట్టే తయారైనారు. గంటకోసారి తినండి, అరగంటకోసారి తినండి. వాళ్ళ సొమ్మేం పోయింది, వాళ్ళకు పేషెంట్లు పెరుగుతారు కదా. సరే, ఈ విధంగా ఈ గ్రేలిన్ లెప్టిన్ మన ఆరోగ్యంతో ఇది ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. ఏది పాజిటివ్? ఇందులో ఏది మనకు మంచి చేస్తుంది? లెప్టిన్ అనేది మనకు ఫ్రెండ్లీ హార్మోన్, గ్రేలిన్ అనేది మనకు ఎనిమీ హార్మోన్. సో అట్లాగని మరి గ్రేలిన్ లేకపోతే మనం మళ్ళీ అదొక పెద్ద జబ్బు అయింది. అంటే ఏదైనా కూడా అతిగా ఉండకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఈ యొక్క గ్రేలిన్ పెరిగితే అడిపోజు అని ఒక అడిపోజ్ టిష్యూ అని అది రిలీజ్ చేస్తుంది అనమాట ఈ లెప్టిన్. ఈ లెప్టిన్ గన అంటే మనకు చూడండి, బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఈ యొక్క గ్రేలిన్ ఎక్కువ అయిపోతే అడిపోజ్ టిష్యూ రిలీజ్ కాదు. సో అదే లెప్టిన్ గన సమృద్ధిగా ఉందనుకో, లెప్టిన్ లెవెల్స్ బాగుంటాయి మన బాడీలో, ఈ అడిపోజ్ టిష్యూ అనేది రిలీజ్ అవుతుంది. అడిపోజ్ టిష్యూ అంటే మన శరీరం యొక్క కొవ్వు. ఇది కొవ్వు కణాలతో తయారైన ఒక రకమైన బంధన కణజాలం అనమాట. అంటే ఈ యొక్క కనెక్టివ్ టిష్యూ అంటారు దీన్ని. ఇది ఒక శక్తి నిల్వ కేంద్రంగా పనిచేస్తుంది. శరీరాన్ని ఇన్సులేట్ చేస్తుంది. సో శరీరాన్ని అంటే ఒక కణానికి బంధాన్ని కల్పిస్తుంది అనమాట ఈ యొక్క అడిపోజు టిష్యూ అనేది. అంతేకాకుండా అవయవాలను కుషన్ చేస్తుంది. కుషన్ అంటే స్మూత్గా ఉంచుతుంది అనమాట. హార్మోన్స్ తయారు కావడానికి సహకరిస్తుంది. ఈ ఒక్క హార్మోనే కాదు, మిగతా హార్మోన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎన్నో హార్మోన్స్ లేడీస్కి అయితే చెప్తాను, అది వస్తుంది ఆ టైం. లేడీస్ హార్మోన్స్, జెంట్స్ హార్మోన్స్, ఇంకా మనకు ఎన్నో రకాల హార్మోన్స్ రిలీజ్ కావాలి. సో ఈ హార్మోన్స్ తయారు కావడానికి ఇది సహకరిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ ఫ్రీగా మూవ్ కావడానికి కూడా కీలకంగా పనిచేస్తుంది. ఏది? ఈ అడిపోజు టిష్యూ అనేది. మరి ఈ యొక్క లెప్టిన్ ఏ విధంగా మన బాడీలో పెంచుకోవాలి, దాని లెవెల్స్ ఏ విధంగా పెంచుకోవాలంటే దానికి తగిన ఆహారం
ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పుకున్నాం. ఒమేగా 3 ఆహారానికి సంబంధించి. ఈ ఒమేగా 3 ఆహారానికి సంబంధించిన అన్ని కూడా ఈ లెప్టిన్ లెవెల్స్ పెరగటానికి సహకరిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లెప్టిన్ డైట్ అంటారు దీన్ని. ఈ లెప్టిన్ డైట్లో ప్రధానమైన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అలాగే ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ మీకు చెప్పాను, లైవ్ ఫుడ్లో చెప్పాను. లైవ్ ఫుడ్ తీసుకోవటం వల్లనే మనం ఆరోగ్యంగా జీవిస్తామనేది. లైవ్ ఫుడ్ గాన మీరు గాన వినకపోతే మన మిత్రులు చాలా మంది, నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయట్లేదండి. మన మిత్రులు చాలా మంది, దాసరి శంకరయ్య గారు కానీ, మన హుషేని గారు కానీ, లేదంటే బాబా గారు కానివ్వండి, వీరందరూ ఈ యొక్క రికార్డ్స్ అన్ని కూడా యూట్యూబ్లో మరి షేర్ చేస్తూ ఉన్నారు. ఈ యూట్యూబ్లో మీరు ముక్కు బాలరెడ్డి అని సెర్చ్ చేస్తే బోల్డ్ అయిన ట్రైనింగ్స్ మనకు మే 6వ తేదీ నుంచి నేను ఈ ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా వస్తాయి మీకు. వాటిని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్సే కాకుండా స్ప్రౌట్స్, అలాగే మన ఈ యొక్క డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా ఈ పచ్చి బఠానీ, ఇంకా ముఖ్యంగా అతి ముఖ్యమైన సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట. ఈ మోసాంబి కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, లెమన్ కానివ్వండి, ఇవన్నీ ఈ యొక్క లెప్టిన్ లెవెల్స్ను పెరగటానికి దోహదం చేస్తాయి అన్నమాట. సో లెప్టిన్ లెవెల్స్ సక్రమంగా ఉంటే మన బాడీ ఎంతో స్లిమ్గా, చక్కగా, ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఆహారం తినే ముందల ఒక్క 5 నిమిషాల పాటు వెంటనే మనం వెంటనే తినటం మొదలు పెట్టకుండా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఇప్పుడు నా ప్లేట్లో ఉన్న ఆహారం నా బాడీకి, నా బాడీలో ఉన్న సెల్స్కు, నా ఇమ్యూనిటీకి, నా యొక్క స్టెమ్ సెల్కు ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు, ఇది ఏమాత్రం ఉపయోగపడదా? ఇప్పుడు నా బాడీలో ఉన్న ఈ యొక్క మైక్రోబయోమ్, వైరస్లకు, బ్యాక్టీరియాలకు, ఫంగిసైడ్స్కు, పారాసైట్స్కు ఉపయోగపడేదా ఇది? లేదు, నన్ను నా శరీరాన్ని కాపాడే ఇమ్యూనిటీకి, స్టెమ్ సెల్స్కు ఉపయోగపడేదా అని ఒక్కసారి తర్కంగా విచారణ చేసుకోండి. విచారణ చేసుకొని ప్రార్థించుకోండి. ఒకవేళ మీరు తప్పని పరిస్థితి, ఇంకా అది తినకపోతే బ్రతకలేను, చచ్చిపోతాను అన్న స్థితి మీకేమైనా ఉంటే తినండి, కానీ లేదంటే దయచేసి అలాంటి ఆహారాలు తిని ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. సో ఈ విధంగా ఒక 5 నిమిషాలు విచారణ చేసుకొని, ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఇక దేవుడి మీద భారం వేసి, నేను ఇక ఇది తినకపోతే చనిపోతాను కాబట్టి పరమాత్మ, నేను మీ ఇష్టమైన దైవం, మీ ఇష్ట దైవానికి చెప్పుకొని అప్పుడు తినండి. కానీ దయచేసి ఈ గ్రేలిన్ లెవెల్స్ని పెంచే ఈ ఆహారం, ముఖ్యంగా పిండి పదార్థాలైన ఈ యొక్క గోధుమలు కానివ్వండి, బియ్యాలు కానీ, ఏ బియ్యమైనా కానీ, సెరల్స్ అంటారు, అంటే చిరుధాన్యాలతో సహా, అవన్నీ గ్రేలిన్ లెవెల్స్ని పెంచుతాయి. మీరు తింటా ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రేలిన్, ఆ హార్మోన్ అలా మిమ్మల్ని ఇది చేస్తుంది. సో ఈ గ్రేలిన్ లెవెల్ పెరగకుండా లెప్టిన్ లెవెల్స్ పెంచుకోవటం వల్ల ఇన్సులిన్ కూడా మీకు బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన బాడీలో తయారయ్యే ఇన్సులిన్ సరిపోతుంది. కంప్లీట్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ లెప్టిన్ లెవెల్స్ని పెంచుతుంది. కాబట్టి దీని మీద విచారణ చేసుకోండి. మన ఫుడ్ను, అంటే ఇక్కడ ఫుడ్ తీసుకున్నాం, కరెక్ట్గా కొలత పెట్టినట్టు తీసుకోవటం ఎవరి వల్ల కాదు. కొంత ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. మ్యాక్సిమం మనకు 100కి 99% ఎక్కువ ఆహారమే తీసుకుంటారు. అది ఎంతో కొంత నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉన్న ఆహారం కూడా ఖర్చు కావాలి కదా. లేదంటే ఆ నిల్వ ఉన్న ఆహారం ఎప్పుడు నిల్వ ఉంటుంది? మన సెల్స్, మన బాడీలో ఉన్న ఈ మైక్రోబయోమ్ ఇవన్నీ అవన్నీ తీసుకున్న తర్వాత మిగిలి ఉంటుంది. అది నేను చెప్పేది. అవి కూడా జీవించాలి కదా. మనం తీసుకునే ఆహారం నుంచే కదా అవి తీసుకునేది. అవి కూడా తినంగా మిగిలిపోయిందే నేను చెప్తున్నా. అది కూడా ఖర్చు కావాలి కదా. అదే కదా మన బాడీ ఓవర్ వెయిట్కి కారణం. అంటే పురుగులు తినంగా కూడా మిగిలిందే బాడీ వెయిట్కు కారణం అవుతుంది. సో మనం రెండోసారి, అంటే ఈ రోజు ఉదయం ఇలా తీసుకున్నాం, కరెక్ట్గా తీసుకోవటం సాధ్యం కాదు, కొంచెం ఎక్కువే తీసుకుంటాం మనం. మరి దాన్ని నెక్స్ట్
ఇంటేక్లో బ్యాలెన్స్ చేయగలిగితే మీకు ఆరోగ్యము. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలా కాకుండా ఇంగ తినదే 3 పూట్ల ఈ యొక్క పిండి పదార్థాలైన కార్బోహైడ్రేట్స్ తిని, మరి గ్రేలిన్ లెవెల్స్‌ని పెంచుకొని, సో, ఇన్సులిను దానికి తగినట్టు తయారు కావట్లేదని, ఆ ఇన్సులిన్ గూడా అడిషనల్ డోస్ టాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ రూపంలో తీసుకొని, ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు? అది ఎట్లా ఉంటదో చూపిస్తాను. అలా కాకుండా లెప్టిన్ ఫుడ్ తీసుకొని, లెప్టిన్ లెవెల్స్ పెంచుకుంటే, ఈ ఎక్స్‌ట్రా మనం తెలిసో తెలియకో ఎక్స్‌ట్రా తీసుకున్న ఈ యొక్క ఫ్యాట్‌గా తయారైన ఈ యొక్క ఇవన్నీ గూడా ఖర్చయిపోతాయి. సో, మన బాడీ స్లిమ్‌గా, స్టిఫ్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ లెప్టిన్ లెవెల్స్ చక్కగా ఉంటే, మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది. మన హార్ట్ రేటు కరెక్ట్‌గా ఉంటుంది. మన బోన్స్ చక్కగా ఉంటాయి. అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఒక విషయం చెప్పాలండి. పర్వాలేదు మీరు ఒక 2, 3 నిమిషాలు, 5 నిమిషాలు అయినా గూడా కొంచెం ఓపికగా ఉండండి. అయిపోవస్తుంది. ఒక 4, 5 నిమిషాలు ఉంటుంది. ఆడవారిలో ప్రిజిడిటీ అని ఉంటుంది. ప్రిజిడిటీ అంటే జడత్వం అన్నమాట. ఈళ్ళకు ఒక సింబాలిక్ చెప్తాను మీకు. వీళ్ళకి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. అంటే ఈళ్ళు దాంపత్య జీవితం మీద పెద్దగా ఆసక్తి ఉండదన్నమాట. ఈ ప్రిజిడిటీ అంటారు. ఈళ్ళు 100కి ఒక 5, 6 మంది ఉంటారు. ఎక్కువ శాతం మంది మంచిగానే ఉంటారు గానీ, ఒక 5, 6 మంది 100కి ఒక 5, 6% మంది ఇలా ప్రిజిడిటీతో బాధపడుతుంటారన్నమాట. వాళ్ళకి తెలియదు ప్రిజిడిటీ ఉందని గూడా వాళ్ళకి తెలీదన్నమాట. దానికి కారణం గూడా ఈ యొక్క గ్రేలిన్ లెవెల్ పెరిగిపోవటం అన్నమాట. వాళ్ళకు 2 నైటీలు, 2 డ్రెస్‌లో శారీస్ అయితే సరిపోతాయి. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నంత సేపు ఆ నైటీలతోనే జీవిస్తా ఉంటారు. ఒంటి మీద ఒకటి, దండం మీద ఒకటి. బయటికెళ్తే ఒక డ్రెస్ ఏదో ఒకటేసుకొని ఎళ్తుంటారనమాట. ఇంకా భర్త అన్నా, వారితో దాంపత్య జీవితం అన్నా పెద్దగా ఆసక్తి ఉండదు వాళ్ళకు. ఇక మగవారిలో ఇంపార్టెన్స్ అని ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. మగవారిలో ఇంపార్టెన్స్‌తో బాధపడే వాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. అంటే వాడు మగవాడిగానే చక్కగా మీసాలు, గెడ్డాలు అన్నీ బానే ఉంటది. లోపల పవర్ ఉండదు. ఇది ఈ రిజిడిటీ లేడీస్‌తో అయినా మగవాళ్ళు అడ్జస్ట్ కాగలుగుతారు గానీ, ఈ ఆడవారికి ఇదొక శాపం అన్నమాట. మగవారు ఇలాంటి ఇంపార్టెన్స్‌తో భర్త గాని ఇంపార్టెన్స్‌తో బాధపడుతూ, అది చెప్పకుండా వాడు పెళ్లి చేసుకొని, ఎన్ని కుటుంబాలను బాధపెడతాడు. మొత్తం జీవితాలే నాశనం అయిపోతాయన్నమాట. అలాంటి వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. దానికి గూడా కారణం ఈ గ్రేలిన్ లెవెల్ పెరిగిపోవటం అన్నమాట. సో, లెప్టిన్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉంటే మీరు ఆడవారిలో ఈ ప్రిజిడిటీ ఉండదు. మగవారిలో ఈ ఇంపార్టెన్సీ గూడా ఉండదన్నమాట. అలాగే ఇమ్యూనిటీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకు పుట్టుకతోనే వస్తుంది. ఇన్నాటు ఇమ్యూనిటీ అంటారు దాన్ని. అలాగే అడాప్టివ్ అంటే తల్లి ముర్రుపాల ద్వారా వస్తుందన్నమాట. మొదటి 3 రోజుల్లో వస్తాయి కదా ముర్రుపాలు. ఆ ముర్రుపాల ద్వారా గూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది తల్లి నుంచి. ఈ రెండిటికి గూడా లెప్టిన్ చక్కగా సహకరిస్తుంది. మన బాడీ వెయిట్‌ను కంట్రోల్ చేస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. వెయిట్ పెరగటానికి కారణం బాడీ గాదు, బ్రెయిన్. మన బ్రెయిన్‌లో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో దానికి అనుగుణంగా బాడీలో ఏముంది? ఏం లేదు. సో, ఈ లెప్టిన్ అనేది బ్రెయిన్‌ని గూడా కంట్రోల్ చేస్తుంది. చాలు తృప్తి ఉంది. ఇంక తినొద్దని లెప్టిన్ హార్మోన్ చెప్తుంది. అదే గ్రేలిన్ లెవెల్ గాని పెరిగితే తిను అంటే మీ బాడీ సైజ్ పెరగటానికి అది కారణమవుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ లెప్టిన్ హార్మోన్ గురించి మీకొక విషయం చెప్పాలిక్కడ. మరి ఇది మన శరీరం యొక్క జీవక్రియలను మరియు ఆహారం తీసుకోవటంలోను చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏది? లెప్టిన్ హార్మోన్. ఈ లెప్టిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే మన దేహం ఊబకాయంగా మారటంతో పాటు అది ఇమ్యూన్ సిస్టమ్‌ని గూడా ప్రభావితం చేస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే అనేక రకాల ప్రాణాంతక క్యాన్సర్‌లకు అది దారితీస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్‌ను నియంత్రించటంలో కూడా చాలా మార్పు వస్తుంది. కంట్రోల్ కావు ఈ షుగర్ లెవెల్స్. అతి ప్రమాదకరం ఈ గ్రేలిన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఏది? లెప్టిన్ తగ్గితే గ్రేలిన్ లెవెల్స్ పెరిగిపోతాయన్నమాట. తద్వారా మీరు ఎంత తిన్నా ఇంకా ఆకలి అని మీ యొక్క శరీరం బరువు ఇక మీ నియంత్రణలో లేకుండా పోతుంది. మీకేమన్నా
మీ శరీరాన్ని పెంచుకోవటం. కానీ ఇలా చేస్తుంది గ్రేలిన్, ఇలా కంట్రోల్ చేస్తుంది లెప్టిన్ అని మీకు తెలియకపోవటమే అనారోగ్యం. ఈరోజు మేము చెప్పాం కదా మీకు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి గ్రేలిన్ గురించి లెప్లీగా వ్యవహరిస్తుంది లెప్టిన్ హార్మోన్. ఈ లెప్టిన్ హార్మోన్ తగ్గి గ్రేలిన్ హార్మోన్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు ఇమ్యూనిటీ కూడా సప్రెస్ అవుతుంది. అంటే ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇన్యాక్టివ్ మీన్స్ అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ అండర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టంలో ఏం జరుగుతుందో మీకు చూడండి. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది, ఈసోఫాగస్ క్యాన్సర్, అలాగే హెప్టోసెల్యులర్ కార్సినోమా అన్న మీరు అదేదో అనుకోబాకండి, క్యాన్సర్ అది కూడా. క్యాన్సర్ అన్న కార్సినోమా అన్న రెండు ఒకటే. అలాగే రెనల్ క్యాన్సర్, ఈ రెనల్ సెల్స్ అంటే కిడ్నీ క్యాన్సర్స్ అనమాట. అలాగే కొలన్ క్యాన్సర్, అలాగే థైరాయిడ్ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, ఇక ప్రోస్టేట్ క్యాన్సరు మగవాళ్ళలో వస్తుంది. ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్ అనమాట. ఆడవాళ్ళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అంటారు కదా, అదనమాట. ఎక్కువ ఆడవాళ్ళలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. చనిపోయేది ఈ రకమైన క్యాన్సర్లో ఏదో ఒక క్యాన్సర్తో ఈరోజు చనిపోతూ ఉన్నారు. లేదంటే హార్ట్ ప్రాబ్లం. ఈ రెండే మరణ దశలో ఈ రెండిట్లో ఏదో ఒకటి రీజన్ అవుతుంది. అలాగే గాల్ బ్లాడర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఈ విధంగా ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో. ఎప్పుడు మన బాడీలో లెప్టిన్ లెవెల్స్ తగ్గి ఈ యొక్క ఇమ్యూనిటీ అండర్ యాక్టివ్గా పనిచేస్తే ఇన్ని రకాల క్యాన్సర్లు మన బాడీ మీద దాడి చేస్తాయి అన్నమాట. సో ఇప్పటికైనా మరి మేలుకోండి. సో మీ బాడీలోని సెల్స్కి అవసరమైన శక్తిని ప్రకృతి ద్వారా ఆ దేవుడిచ్చిన వరాన్ని మన సెల్స్కి అందించండి. అందంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారండి. సో ఈ క్యూర్ సెల్ అనేది అద్భుతమైంది, మనకు దేవుడిచ్చిన వరం. అలాంటి వరాన్ని మరి సద్వినియోగం చేసుకొని మీ మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఒకే ఒక పరిష్కారం, అది క్యూర్ సెల్ రెగ్యులర్గా వాడటమే. సో అలాంటి క్యూర్ సెల్ని వాడుకుంటూ మనం ఆరోగ్యంగా, శారీరకంగా అండ్ మానసికంగా కూడా ఉండటం అనేది ఎంతో అద్భుతమైంది. ఇక చివరిగా చూడండి, మరి ఈ గ్రేలిన్ లెవెల్ పెరుగుతూ ఉంటే పొట్టలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ పొట్ట రాసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఆ పుట్టలో ఉన్న పాములు హాయ్ హాయ్ బాయ్ బాయ్, మీదొక లోకం మాదొక లోకం, మన ఇద్దరం ఎప్పుడు కలుసుకుందాం అని అవి మాట్లాడుకుంటాయి. కానీ ఈ ఇద్దరికైనా జంట, అంటే ఈ ఇద్దరికైనా భార్యాభర్తలు అయితే వారి పెదవులు ఎప్పుడు కలుసుకోలేవు. ఎందుకు? పొట్టలు అడ్డం వస్తాయి. నేను నేను మీకు అవమానపరుస్తున్నాను, ఇంకోటి అనుకోబాకండి. సో ఒక 2 minutes వెయిట్ చేయండి బాస్. సో ఈ పొట్ట రాసుకుంటే ఇలా తయారయ్యి అందరికీ భారంగా తయారవుతారు. మీకు మీరు భారంగా తయారవుతారు. మరి మీకు మీరు శక్తిహీనంగా తయారవుతారు. దేశానికి కూడా భారంగా తయారవుతారు. ఎందుకు దేశానికి భారంగా తయారవుతారు అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రొడక్టివిటీ తగ్గిపోయింది కదా, మీరు ఏ పని చేయలేరు. పని చేయకపోగా ఈ మందులని, హాస్పిటల్ ఖర్చు అవుతూ ఉంటుంది. దేశానికి ఏం ఉపయోగం మీ వల్ల? ఈ బాడీ పెంచుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇక చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. మనం ఏం చేస్తున్నాం? నలుగురు తినే తిండిని ఒకరే తిని మరి ఆహార కొరతను కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా మందగించిపోతుంది. ఎలా అంటే, మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఈ యొక్క సరుకులను కానీ, సర్వీస్ను కానీ, అవన్నీ మనమే తినేసి ఇంకా సరిపోలేదని ఇంకా ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చుకొని, ధాన్యం తెచ్చుకొని, కందులు ఇప్పుడు పండవు మనకు, ఆయిల్ మనకు ఇక్కడ తయారు కాదు, అన్నీ బయట నుంచి తెచ్చుకోవాలి. ఈ నలుగురు తినే తిండిని ఒకరే తినేసి ఇలా బాడీ పెంచేసుకొని, సో దేశ ఆర్థిక పరిస్థితికి నష్టం. సో నేను మీ అందరికి చూసిన సలహా ఏంటంటే, సో మనం టీనేజ్లో ఉన్నప్పుడు, మ్యారేజ్ సమయంలో ఇలా అందంగా, ఆరోగ్యంగా, ఎంతో చలాకీగా ఉంటాం కదా. ఇలాంటి స్థితిని మీరు చనిపోయే వరకు కూడా కొనసాగించాలి. ఎస్, మీ బాడీలో మీరు టీనేజ్లో ఉన్న ఏ బరువు అయితే ఉందో అది అప్ టు మధ్యలో ఏదన్నా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒక 4-5 కేజీలు పెరిగినా సరే మళ్ళీ డెలివరీ అవుతున్నాగానే అది నార్మల్ అయిపోవాలి. అలా మీ బాడీ స్లిమ్గా, ఫిట్గా, ఆరోగ్యంగా అప్ టు డెత్ వరకు ఉండాలి. అప్పుడే మనం
భార్యాభర్తల్లో ఒకరికొకరు ఒక ఆకర్షణ, ప్రేమ జనిస్తుంది. శృంగారం పీక్ స్టేజ్‌లో ఉంటుంది. శృంగారం లేని జీవితము మరి ఆ జీవం లేని అంటే పాడుబడ్డ ఇల్లు, శృంగారం లేని జీవితం 2 ఒకటే. ఈ శృంగారం వల్ల డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్లనే మనం సంతోషంగా, ఆరోగ్యంగా అది గూడా సహకరిస్తుంది. దాని గురించి కూడా ఒక రోజు చెప్తాను. సో, మనం ఈ జీవితంలో ఈ శృంగారభరితమైన జీవితం లేనప్పుడు అది పాడుబడ్డ ఇంటితో సమానం. కాబట్టి ఆ శృంగారం ఫీలింగ్స్ గాని అయన్నీ రావాలి అంటే మీ బాడీ లేడీస్ అయినా, జెంట్స్ అయినా స్లిమ్‌గా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి. దానికి గ్రెలిన్ కాకుండా లెప్టిన్ లెవెల్స్ పెంచుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది. మీరు ఏ వయసులోనైనా సరే ఒక్కసారి మనం బంధంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ బంధం ఆ యొక్క పెరుగుతుండాలే గాని అది తగ్గకూడదు. ఒకరి కళ్ళల్లో ఒకరు ఆనందంగా చూపు చూసుకుంటూ, పెదాలు పదాలు కలుసుకుంటూ, ఎప్పటికీ ఒక ఫ్రెండ్లీగా భార్యాభర్తలనేది పక్కకు పెడితే ఒక లేడీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లాగా ఎప్పటికీ చనిపోయే వరకు ఆ తోడనేది ఉండాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం పెళ్లి. సో, కాబట్టి ఆహ్, చివరి 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 రోజులంటే చనిపోయే ముందు నీకెంత షుగర్ ఉందంటే, నీకెంత షుగర్ ఉందని, నీకెంత బీపీ ఉంది, నీకెంత బీపీ ఉంది, డయాలిసిస్ పోయావా? ఇట్లాంటివి కబుర్లు గాకుండా స్వీట్ నథింగ్స్ అంటే మనం యుక్త వయసులో నుంచి మన దాంపత్య జీవితం, పిల్లలు ఆ యొక్క స్వీట్ మెమోరీస్ మనం నెమరేసుకోవాలి గానీ, సో ముదిమి వయసులో చనిపోయే ముందు భయంకరంగా ఉండకూడదు మన మరణం. ఈ యొక్క గ్రేలిన్ లెవెల్స్ గన పెరిగితే భయంకరంగా ఉంటుంది. లెప్టిన్ లెవెల్స్ గన పెరిగితే అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఎనీహౌ థాంక్ యూ.